తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. అంకుల్ అది వాళ్ళిద్దరిని నమ్మకంగా అడిగేసి నేను అడగలేకపోతున్నాను. ఓకే అడుగుతాను అంకుల్. శ్యామ మీతో కంప్లీట్గా 37 days వర్క్ చేసింది మీతో ఉంది కంప్లీట్గా. వర్క్ పరంగా మీరు తప్ప మమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు, కానీ ఎందుకంటే తను కొంచెం స్ట్రాంగ్గా కమాండింగ్ ఉంటుంది. ఎప్పుడన్నా తన మాట ఎప్పుడన్నా మీకన్నా కొంచెం ఎక్కువ అనిపించింది హై రేంజ్లో? ఎప్పుడన్నా మీ మీద అట్లాగా ఏమన్నా చేసిందా? రోజు అనిపిస్తుందంట. దీని మీద నీ స్పందన ఏంటి నాన్న? చెప్పు నాన్న. ఇంటికి ఇలా మాట నాన్న చెప్పు నాన్న. నువ్వు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుంటా. ఊరికే అడిగానులే. ఓకే కూర్చో కూర్చో. అదే ధ్రువన్ గారు అడగాలి ఒక్క క్వశ్చన్. ధ్రువన్ ఒక్క క్వశ్చన్ లాస్ట్ అయిపోయింది. ధ్రువన్ గారు మీరేమన్నా అపరిచితుడు సినిమా ఎన్నిసార్లు చూసారండి? మీకు ఏమన్నా మల్టిపుల్ స్ప్లిట్ డిజార్డర్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఒకసారి నాకు చెప్తారా దాని గురించి ఏమన్నా? అది నాకు చిన్న డౌట్ ఉంది నాకు. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందని మాత్రం నాకు మీకు మ్యాటర్ అర్థమైంది? పూర్తిగా అర్థమైపోయింది. ఎందుకు అర్థమైంది? నేను రిలాక్స్ కాదు, మీకేమన్నా మీరు తెలియకుండా డబుల్ పేమెంట్ ఏమైనా కొట్టేస్తున్నాను అందరి దగ్గర? చెప్పండి. ఒకటి చెప్పి లిరిక్స్ ఒకటి కాదు. మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ఆర్ఆర్ ధ్రువన్ అంటారండి, ఈయన లిరిక్స్ ఏమో రఘురామ్ అంటారు. ఎందుకు అట్లా రెండు పేర్లు పెట్టుకున్నారు? జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. సింగర్ ఏమో ఇంకోటి మళ్ళీ పెడతారు. ఎందుకు అట్లా? సింగర్ కూడా ఆర్ఆర్ ధ్రువనే. మరి లిరిక్స్ ఎందుకో రఘురామ్ అని పెట్టుకున్నారు? పేమెంట్ డబుల్ పేమెంట్ ఎక్స్ట్రా పేమెంట్ వస్తుందా? అంటే దానికి ఒక స్టోరీ ఉంది, అది స్పీచ్లో చెప్దాం అనుకుంటున్నా, సేవ్ చేస్తాను. సరే లాస్ట్ క్వశ్చన్. పాత ఫార్మాట్లో ఏంటంటే హీరోకి ఒక్కడే ఉంటాడండి సింగర్. వింటేజ్లో ఏంటంటే హీరోకి ఒక్కడే ఉంటాడు సింగర్, ఎందుకంటే ఎమోషన్ క్యారీ చేస్తాడండి ఆ పాటలు కూడా. అతను రకరకాల పాటలు ఉండవు, రకరకాల సింగర్లు ఉంటారు. ఎందుకంటే మనం పాటల గురించి మాట్లాడుకోకూడదండి, కథ గురించి మాట్లాడుకోవాలి. సో ఇందులో ఏంటంటే ఎవ్రీ సాంగ్ ధ్రువనే పాడాడు హీరోకి. అంటే ఎమోషన్ కూడా పాటల ద్వారా కూడా క్యారీ అయింది మూవీలో. సో అది ఆ వింటేజ్ లుక్ని మీరు ఈ సినిమాకి తెద్దాం అనుకుని ఇట్లా మొత్తం 6 పాటలు మీరే పాడారా, లేకపోతే ఏది మా మామయ్య గారి ప్లాన్ ఇది? ఆయన బిలీవ్ చేశారు, నేను ఇంప్లిమెంట్ చేశాను. అలా కుదిరేసింది అంటారు అయితే? అంతే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అయితే మీకు విజయ్ భాస్కర్ గారి గురించి మాక్సిమం అన్ని విషయాలు తెలిసే ఉంటాయి కదా, ఆయన సినిమాల గురించి, ఆయన వర్క్ గురించి. ఓకే, మీకు ఒక 2 క్వశ్చన్లు. విజయ్ భాస్కర్ గారు అండ్ వెంకటేష్ గారు కాంబోలో కలిసి చేసిన సినిమాలు ఎన్ని, అవి ఏంటి? 2. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి. పోయింది మావా. మసాలా సారీ 3 మామ. సారీ ఫస్ట్ ఆన్సరే తీసుకున్నాం మేము ఫస్ట్ ఆన్సరే తీసుకున్నాం, పోయింది. ఓకే, ఇంకొక క్వశ్చన్. విజయ్ భాస్కర్ గారి కెరియర్లో ఎంతమంది హీరోస్ని ఇంట్రడ్యూస్ చేశారు? అది ఎవరెవరు, ఏ సినిమాలు? స్వయంవరంతో వేణు గారిని ఇంట్రడ్యూస్ చేశారు. నువ్వే కావాలితో తరుణ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రేమ కావాలితో ఆది గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మన ఉషా పరిణయంతో శ్రీకమల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంకొకటి మామ, ఇంకొకటి 5 అడిగాను. యా చెప్పు. క్లాస్మేట్స్తో శర్వానంద్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. నో, మర్చిపోయావు, అసలే పోయింది. మెయిన్ పోయింది, చాలా మెయిన్ పోయింది. అండ్ దానికి సంబంధించిన వీడియో తుజే మేరీ కసంతో రితేష్ దేశ్ముఖ్ గారిని. యా, ఎగ్జాక్ట్లీ, దట్స్ అ కరెక్ట్ ఆన్సర్. సో మొత్తానికి 5 సినిమాలు కరెక్ట్ గా చెప్పేశారు. యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.